ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్లో అప్లైన్ క్వాలిటీస్, మెయిన్గా మన నెట్వర్క్ మార్కెటింగ్లో అనే కాదు, ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా కూడా అప్లైనర్కి కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి. ఆ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నప్పుడే మనం మన టీంకి అదేవిధంగా సపోర్ట్ ఇవ్వగలం, మనం ఇన్కమ్ తీసుకోగలం, టీంకి ఇన్కమ్ ఇచ్చగలం, టీం గ్రోత్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి అసలు ఒక మంచి అప్లైనర్గా ఉండాలంటే మెయిన్గా మనకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అవర్ టీమ్ అవర్ స్ట్రెంగ్త్. మన టీమే మనకి బలం, అంతే కదా. మన టీంకి మనం ఎంత సపోర్ట్ ఇచ్చి, మనం ఎంత టీం వర్క్ చేసి ఎంత స్ట్రాంగ్ టీం బిల్డ్ చేసుకుంటామో అంత బలంగా, అంత స్ట్రాంగ్గా మన టీం ఉంటుంది. అంత మంచిగా మనం ఇన్కమ్ తీసుకుంటూ మంచి మంచి పొజిషన్స్లో ప్రతి ఒక్కరూ లెవెల్ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ఏ పొజిషన్లో ఉన్నా మన టీం అనేదాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఏ పొజిషన్లో నుంచి వచ్చామో, మనం స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కూడా మనం ఒక డౌన్లైనర్గా జాయిన్ అయ్యాం. మనం డౌన్లైనర్గా జాయిన్ అయినప్పుడు మన అప్లైనర్ మనకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, మన అప్లైనర్ మనకి సపోర్ట్ ఇవ్వకపోతే, మన అప్లైనర్ దగ్గర మనం కొంచెం నాలెడ్జ్ తీసుకోకపోతే మనం ఒక అప్లైనర్గా మారే అవకాశం ఉండదు. ఎందుకంటే మనల్ని మనం మార్చుకుంటూ, మనలో మన నాలెడ్జ్ పెంచుకుంటూ, ఎప్పటికప్పుడు తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల మనం కూడా నాలెడ్జ్ పెంచుకొని మనం కూడా టీం బిల్డ్ చేసి ఒక మంచి పొజిషన్లోకి రావడం జరుగుతుంది. అలానే మనం కూడా ఒక అప్లైనర్గా మన టీంకి మనం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, మన టీంకి మనల్ని ఏ విధంగా ముందుండి నడిపించాలి, తెలియని విషయాలను ఏ విధంగా తెలియజెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి అప్లైనర్ అంటే, అప్లైనర్ కింద ఒక 1000 మందో, 500 మందో, 2000 మందో, 3000 మందో ఉంటేనే అప్లైనర్ కాదు. మనం ఈరోజు వెస్టేజ్లో జాయిన్ అయ్యాము అంటే మన కింద ఒక్క వ్యక్తి ఉన్నా కూడా మనం అప్లైనర్మే. కాబట్టి ఈరోజు చెప్పే ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరు, ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా దానిలో మనం అన్ని విషయాలు అందరిలో మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే పాటించట్లేదో, మనలో ఏదైతే కరెక్షన్ చేసుకోవాలో దాన్ని కరెక్షన్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ మంచి టీం వర్క్ చేసి మంచి అప్లైనర్గా మనం నేమ్ అండ్ ఫ్రేమ్ కూడా మనకు వస్తుంది. ఆటోమేటిక్గా టీంలో కూడా గ్రోత్ వస్తుంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు అప్లైనర్ అంటే ఎవరు? జనరల్గా అప్లైనర్ని మనం ఎవరిని కన్సిడర్ చేస్తాం? మనకి మన బిజినెస్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు మనకి ఎవరికైనా కూడా బిజినెస్ అనేది ఎవరో ఒక వ్యక్తి ద్వారానే పరిచయం అవుతుంది కదా. మన బిజినెస్లోకి, మన నెట్వర్క్ మార్కెటింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళాలంటే అది పాసిబుల్ కాదు. మనం ఎవరి కింద డౌన్లైనర్గానే ఫస్ట్ వెళ్ళాలి. అలా బిజినెస్ పరిచయం చేసే వ్యక్తి మనకి అప్లైనర్. కాబట్టి మనకి ఆ వ్యక్తి బిజినెస్ పరిచయం చేయకపోతే ఈరోజు మనకి వెస్టేజ్ లేదు, మనం వెస్టేజ్లో లేము, మన కింద టీం లేదు. కాబట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నా మన అప్లైనర్ని మర్చిపోకూడదు. మనం అప్లైనర్కి ఇచ్చే రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి. ఇమీడియట్ అప్లైనర్ అంటే మనకు ఫస్ట్ ఇప్పుడు మన ఫ్రెండ్ ద్వారానో, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ద్వారానో మనకు బిజినెస్ పరిచయం ఉంటుంది. వాళ్ళనే మనం అప్లైనర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి మన బిజినెస్లో గైడ్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి ఉన్న లీడర్ మనకి ఎవరైతే అవైలబుల్లో ఉన్నారో వాళ్ళని మనం అప్లైనర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బిజినెస్ పరిచయం చేసిన వ్యక్తి, జనరల్గా మనకి బిజినెస్ ఒకరు పరిచయం చేసి ఉంటారు, కానీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మన బిజినెస్లో మన అప్లైనర్గా ఉన్న వాళ్ళు బిజినెస్లో కంటిన్యూ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకనో, లేకపోతే వాళ్ళ బిజినెస్ కష్టం అనుకోనో, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు ఒకవేళ దూరంగా ఉండొచ్చు, లేకపోతే మనకి సపోర్ట్ ఇచ్చే అవకాశం వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అలా అని నా అప్లైనర్ నా బిజినెస్లో లేరు, అప్లైనరే చేయనప్పుడు నేను ఎందుకు చేయాలి అని మనం అనుకోవద్దు. మనకి ఎవరైతే ఇమీడియట్గా ఆ పైన ఉన్న వ్యక్తి, మన బిజినెస్ పరిచయం చేసిన వ్యక్తి మనకు అప్లైనర్. మనకి బిజినెస్ పరిచయం చేసిన వ్యక్తికి కూడా అప్లైనర్ ఉంటారు కదా. ఆ పైన ఉన్న వాళ్ళలో ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో, ఎవరైతే మన టీంకి సపోర్ట్ ఇస్తారో, ఎవరైతే మనకి డైలీ గైడ్ చేస్తారో, తెలియని ఇన్ఫర్మేషన్ తెలియజెప్తారో, అన్ని విధాల మనకి సపోర్ట్గా ఉన్న వ్యక్తిని మనం అప్లైనర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకు బిజినెస్ పరిచయం చేసిన వ్యక్తి అనే కాదు, ఆ వ్యక్తికి ఒకవేళ మనకి సపోర్ట్ చేసే అవకాశం లేకపోయినా, మనకు అందుబాటులో లేకపోయినా, ఏదో ఒక రీజన్ చేత మనకి చేయలేకపోయినా కూడా మనం ఆ పైన ఉన్న వ్యక్తి, యాక్టివ్లో ఉన్న పర్సన్ని మనం అప్లైనర్గా కన్సిడర్ చేసుకొని అతను చెప్పిన విషయాల్ని,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్న ఇమీడియట్ అప్లైనర్ ఒకవేళ అవైలబుల్లో లేరు, ఆ పైన ఉన్న వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి ఓకే సార్ నాకు ఈ బిజినెస్ మా సార్ పలానా ఫ్రెండ్ నాకు పరిచయం చేశారు, కానీ ఈరోజు వాళ్ళు వెస్టేజ్లో లేరు, వాళ్ళకి కాల్ చేస్తే నేను వెస్టేజ్ చేయట్లేదని చెప్పారు, కానీ నాకు ఈ బిజినెస్ ప్లాన్ నచ్చింది, నేను దీంట్లో ముందుకు వెళ్ళాలంటే నేను ఏ విధంగా వెళ్ళాలి అని మనం ఒకవేళ వాళ్ళని కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ అది ఏ అప్లైనర్ అయినా కానీ మన పైన ఉన్న వ్యక్తుల్లో ఈరోజు విజయరాజ్ సార్ దగ్గర నుంచి అయినా కూడా మనకు సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా మనకి ఉన్న అప్లైనర్లలో ఎవరు అందుబాటులో లేకున్నా ఈరోజు మనకి మెయిన్ అప్లైనర్గా మన టీంకి సంబంధించి మనకి రామాంజనేయులు సార్ని మనం ఒక మెంటర్గా లీడర్గా తీసుకోవచ్చు. ఇమీడియట్ అప్లైనర్లు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క టీంలో మ్యాక్సిమం. ఇప్పుడు హైదరాబాద్ టీంకి మమతా మేడం మెయిన్ అప్లైనరు, అలా గుంటూరు టీంకి లక్ష్మీ మేడం అప్లైనరు, రాజమండ్రి టీంకి మహేష్ సార్ అప్లైనరు, ఇలా ఇమీడియట్ అప్లైనర్స్ ఉంటారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేకపోయినా వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నా ఆ పైన అప్లైనర్ ద్వారా అయినా కూడా మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ విధంగా మనం సపోర్ట్ తీసుకొని మనకు తెలియని విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ద్వారా అయినా కూడా మనకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బిజినెస్కి ముందుకు రావాలి, నేను బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మన కళ్ళ ముందు మనకి నచ్చిన వ్యక్తి, ఈరోజు మన అప్లైనర్ చెప్పే విషయాలు మనకు నచ్చలేదు ఒకవేళ ఎగ్జాంపుల్గా, కానీ ఆ పైన ఉన్న అప్లైనర్ మనకి నచ్చినా కూడా అతను మనకి సపోర్ట్ చేయగలరు, నేను అతని ద్వారా సక్సెస్ అవ్వగలను అనుకున్నా కూడా వాళ్ళనైనా కాంటాక్ట్ అయ్యి మనం ఈరోజు మన బిజినెస్లో డెఫినెట్లీ ముందుకెళ్ళొచ్చు. ఆ విధంగా బిజినెస్ గ్రోత్కి డెఫినెట్లీ ఒక మార్గదర్శకుడు అనేవాడు, అప్లైనర్ అనేవాళ్ళు, మెంటర్ అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే మనకి నచ్చినట్లు మనం వెళ్తే మన పైన ఉన్న వాళ్ళు ఆగిపోయారని మనం ఆగిపోయినా మనం అక్కడే జీరో, లేకపోతే మా అప్లైనరే చేయట్లేదు నేను ఎందుకు చేయాలనుకున్నా జీరో. కాబట్టి మన బిజినెస్ ప్లాన్ని మనం విన్నాం కాబట్టి మనకి ఇమీడియట్ అప్లైనర్ ఒకవేళ అవైలబుల్లో లేకపోయినా కూడా ఆ పైన ఉన్న ద్వారా అయినా కూడా మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి బిజినెస్ పరిచయం చేసే వ్యక్తి అప్లైనరు. ఆ అప్లైనర్ మార్గదర్శకాల్లో మనం నడుస్తూ తెలియని విషయాలను తెలుసుకుంటూ మన టీంకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ తెలియని విషయాలు తెలుసుకుంటూ మనంగా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అప్లైనర్గా ఈరోజు మన అప్లైనర్ దగ్గర ఏ విధంగా అయితే నాలెడ్జ్ అన్నీ తీసుకుంటున్నామో మన టీంకి కూడా మనం అప్లైనర్గా ఉంటూ ఈ విధంగా టీంని గైడ్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి అన్ని విధాల మన అప్లైనర్గా మన బాధ్యతలు మనం కూడా నిర్వర్తిస్తే ది బెస్ట్ అప్లైనర్ అని మన టీం మనల్ని ఎప్పటికీ గుర్తించుకుంటుంది, ఏ పొజిషన్లో ఉన్నా మర్చిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బెస్ట్ అప్లైనర్గా ఉండడానికి ప్రతి ఒక్కరం వర్క్ చేద్దాము. అప్లైన్ నుండి నేర్చుకోవాల్సిన విషయాలేంటి, అసలు అప్లైనర్ అంటే ఎవరు అని తెలుసుకున్నాం. మనకు బిజినెస్ పరిచయం చేసే వ్యక్తిని అప్లైనర్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి మనకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఆ వ్యక్తి ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆ పైనున్న వ్యక్తిని కూడా మనం అప్లైనర్గా కన్సిడర్ చేసుకొని మన బిజినెస్లో మనం ముందుకెళ్తూ మన టీంని ముందుకు నడిపించుకుంటూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ సక్సెస్ అవ్వచ్చు. అసలు అప్లైనర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మన జూమ్ మీటింగ్స్నే తీసుకుందాం. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అంటే రామాంజనేయులు సార్ మనకి ప్రతిరోజు జూమ్ని కండక్ట్ చేస్తున్నారు. 6:50కి లింక్ వస్తుంది, 7:05 కల్లా మనకి క్లాస్ స్టార్ట్ అవ్వాలి అని సార్ చెప్తున్నారు. 7:05కి కాకపోయినా 7:10 లోపల మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో అందరూ జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. కానీ మనం ఎంతమందిని అది మనం ఫాలో అవుతున్నాము. కాబట్టి ఎవరైనా కూడా మన అప్లైనర్ దగ్గర ఫస్ట్ మనం టైం మేనేజ్మెంట్ మనం చేసుకుంటూ ఏదైనా కూడా ఇన్ టైంలో ఏ వర్క్ అయినా కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ మన టైం అనేది మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే లీడర్స్ మన టీంతో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే జనరల్గా ఇప్పుడు కొంతమంది ఇంట్లో నుంచి నేను ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు, ఈరోజు టీం కోసం నేను బయటికి వెళ్ళాలనా అని ఆలోచిస్తుంటారు. లేకపోతే కొంతమందికి మాట్లాడాలంటే మొహమాట పడుతుంటారు, కొంతమందికి షై ఫీల్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కమ్యూనికేషన్ పరంగా కూడా ఫీల్ అవుతుంటారు. కానీ మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన బిజినెస్లో మనకి మాట్లాడితే